షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత సిద్ధి సాయిబాబా ట్రస్ట్ 4వ గేటు ముందు నుంచి చూసుకున్నట్టయితే మనకు 55 అడుగుల ఎత్తులో ఒక బాబా విగ్రహము కుండ నుంచి నీరు వస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇది ఒక పార్క్ లెక్క దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాబా చరిత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే రావడం జరిగింది. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు శ్రీకాళహస్తి నుంచి వచ్చాం. శ్రీకాళహస్తి నుంచి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాం. ఎన్నోసారి రా సార్ ఇక్కడ రావడం? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 10 సంవత్సరాల వస్తున్నాం. అంటే రెగ్యులర్ వస్తుంటారా సార్, లేకపోతే గురు పౌర్ణమి ఆ విధంగా వస్తుంటారా? గురు పౌర్ణమికి వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషం ఉంది. దర్శనం అయిపోయిందా సార్ మీకు? దర్శనం అయిపోయింది. నిన్న ఈ వేళ 2 సార్లు అయింది. నిన్న వచ్చారా సార్? నిన్న వచ్చాము. నిన్న అయింది, ఈ వేళ కూడా అయింది. గురు పౌర్ణమి కోసం అని చెప్పేసి గురు పౌర్ణమి కోసం ప్రతి సంవత్సరం వస్తాం. బాబాను చాలా విశ్వసించడం వల్లనే చాలా వరకు వస్తుంటారు. మీ లైఫ్లో ఏమైనా బాబాను నమ్మడం వల్ల ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా సార్? ఉంటాయి. బాబా నమ్మడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసం ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాం. అంటే మీ లైఫ్లో ఏమైనా జరిగిన మిరాకిల్ ఉంటాయి? జరిగినటువంటి కొన్ని ఉంటాయి, అనుకునేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ నమ్మకాలతో వస్తూ ఉంటాం. పిల్లలు చదువులు, ఉద్యోగాలు, లైఫ్ బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం ఏమైనా డెవలప్ జరిగింది అనుకోవచ్చు సార్? ఇక్కడ చాలా డెవలప్ అయింది. క్యూ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయింది. ముందు కన్నా బాగుంది. ఇప్పుడు లాస్ట్ కన్నా మోడీ గారు వచ్చినప్పుడు ఓపెన్ అయింది. ఇది బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. షిరిడీకే చాలా బాగుంది. ఇది దీనివల్ల రోడ్ సెంటర్లో ఉంది. ఇంకోటి ఏంది, ప్రతి ఒక్కరూ సాయిబాబా మీద నమ్మకం ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్రాక్షన్గా ఉంది. వచ్చిన బాబాని దర్శనం చేసుకున్న తర్వాత దీని కాడికి వచ్చి ఫోటోలు తీసుకుని చాలా బాగా ఆనందపడుతున్నారు. మేము షిరిడీకి 15 సంవత్సరాల టైం వస్తా ఉన్నాను. ఇది 15వ సంవత్సరం. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకప్పట్లో ఇక్కడ చాలా బాగలేదు. ఇప్పుడు చాలా రోడ్లు కానీ, ఇక్కడ కాటేజీలు కానీ, రూమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా డెవలప్ అవుతుంది అనేసి ఇంకా ప్రజలందరికీ మనకందరికి సహాయపడతారని మాకు చాలా చాలా అనుభూతులు ఉన్నాయండి. మేము 15 ఇయర్స్కి వస్తున్నాము ఈ టెంపుల్కి. మేము మా లైఫ్లో మాకు అంతా బాగా మంచిగా జరిగింది. మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. నాకు బాగా హ్యాపీగా చూసుకుంటున్నాడు బాబా. ఆయనే మేము నమ్ముకొని ఉన్నాము. మేము నమ్మిన దానికి తగ్గట్టుగా ఆయన మాకు మహిమలు చూపించాడు. మా ఫ్యామిలీ ఇప్పుడు ఈరోజు హ్యాపీగా ఉన్నాము. మేము అంటే బాబా పారాయణం చదివితే బాబా కనిపిస్తాడని చెప్పి చాలా వరకు అంటారు. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? నేను పారాయణ అయితే చదవలేదు. ఆయన నమ్ముకున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. గురువారం నేను ఆయన పూజ చేసుకుంటాను. ఆయన నమ్ముకున్న దానికి ఆయన ఫలితం చూపించాడు. ఆయన చూపించి ఫలితం మేము అనుభవిస్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేను తెలుసుకోవచ్చా మేడం? పిల్లలు మేము చాలా డౌన్లో ఉన్నాము. ఇప్పుడు పర్వాలా మంచి పరిస్థితుల్లోనే ఉన్నాము. ఈరోజు పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి జాబులో సెటిల్ అయ్యారు. ఇంకా మా బాబుకి మంచి పెళ్లి కుదిరిచాడంటే చాలు. మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు ఆయన అంటే బాగా నమ్మకము. నేను సాయిలీలామృతము ప్రతి సంవత్సరం ఒకసారి పారాయణం చేస్తాను. గురుచరిత్ర పారాయణం ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తాను. చేసే ప్రతిసారి ఏదో ఒక అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. అవి జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను ఎవరో ఒకరి రూపంలో వస్తాను, మీ ఇంటికి వస్తాను, నేను వచ్చినప్పుడు భిక్ష ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి అనేసి చెప్తుంటాడు. నేను చదివే సందర్భంలో, ఆ పారాయణ సందర్భంలో అలా చెప్పినప్పుడు అదే రోజు ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు మేము సమర్పించుకుంటాం అనమాట. మాకప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇంటి దగ్గర ఒక వైబ్రేషన్ కానీ ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారనమాట. అట్లా పిల్లల చదువుల విషయం కానీ, జాబ్స్ విషయంలో కానీ ప్రతిదీ నేను పారాయణం చేస్తున్నానంటే ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ. మరి గురుచరిత్ర పారాయణం అండి, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఒక పారాయణం చేసినామంటే కంపల్సరీ ఆయన ఆ రూపంలో వచ్చి మనకి హింట్ ఇస్తాడనమాట. నువ్వు ఇలా నడుచుకో, నీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి అని ఖచ్చితంగా వస్తారు, కూర్చుంటారు, మనం ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మ నువ్వు ఇలా నడుచుకో, నీ జీవితము ఇలా ఈ దారిలో వెళ్ళు, నీకు అంతా బాగుంటుంది అని చెప్తారు. ओम साई राम। आप सभी को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं। आओ साई पालकी सेवा समिति की ओर से स्वर्गीय बाबूराव जी अल्लेवार के स्मृति प्रीतीर्थ साई सेवक
श्री रविंद्र अल्लेवार, इनके माध्यम से यहाँ पिछले 23 साल से पालकी रथ यात्रा शिरडी आ रही है। 2015 में पद यात्रा भी आई थी, जिसको 28 दिन लगे थे यहाँ पहुँचने के लिए। इस साल ये हमारा 24वां साल है, अगले साल 25वां साल है, और हम बाबा से आज ये उम्मीद लेकर जा रहे हैं कि अगली साल 25वें साल की पालकी जो निकल रही है और पदयात्रा के रूप में चंद्रपुर से शिरडी आने का हमारा आगमन है। आओ साई पालकी के माध्यम से हम साल भर अनेक प्रकार के उपक्रम चलाते हैं, जैसे किसी जरूरतमंद को ब्लड की अगर जरूरत गिरती है, जो हमसे संपर्क करता है, हम ब्लड डोनेट करते हैं। जिस किसी का निधन हो जाता है, लेकिन कभी कभी ऐसा होता है परिवार में कि निधन के लिए वहाँ उनके पास पूंजी तक नहीं रहती, वो उस जगह हम पहुंचकर उनके अंतिम संस्कार का भी पूरा खर्चा उठाते हैं। किसी गरीब की लड़की की शादी होती है तो वहाँ उसको शादी के जो भी आवश्यक सामग्री लगती है वो सामग्री भी हम वहाँ देते हैं। और जैसे कुछ जनरल हॉस्पिटल में किसी का कुछ ऑपरेशन वगैरह होता है, उनको अगर पैसे की भी जरूरत पड़ती है तो आओ साई पालकी के माध्यम से हम उनको जो हमारे तरफ से कुछ सुविधा उपलब्ध होती है वो सुविधा भी उपलब्ध होती है। ऐसे अनेक प्रकार के आयोजन आओ साई पालकी के माध्यम से हर साल होते हैं। और हम ये ज़्यादा प्रचार वगैरह प्रसार नहीं करते हैं, क्योंकि हम जो भी करते हैं वो बाबा को दिखा के करते हैं। यहाँ जो जनता देख रही है उनको हम नहीं दिखाते। हमारा कार्य ऐसा है कि हम दाएं हाथ का कार्य उजवे हाथ को भी पता नहीं लगने देते, ऐसा हमारा कार्य है। इतना ही बोल के मैं अपने वारी को विराम कर देता हूँ। और आपने हमारी आज ब्राइटली हमारी वीडियो शूटिंग ली, हम आपके भी बहुत शुक्रगुजार है। जय हिंद, जय भारत, ओम साई राम, जय महाराष्ट्र।